కల్తీ అనే పేరు చెబితే చాలు వినియోగదారులు ఒక్కసారిగా హడలిపోతున్నారు. పట్టణంలో రోజు ఏదో ఒక మూల వ్యాపారుల పేరుతో కేటగాళ్లు అసలు సరుకును తలపించేలా నకిలీ సరుకులను దిగుమతి చేసుకుని సగటు వినియోగదారుడిని మోసం చేస్తున్నారు. నిత్యం కల్తీలతో తమ వ్యాపారాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. స్థానిక పోలీసుల నిఘా కరువవడంతో టాస్క్ ఫోర్స్ అధికారులు రంగంలోకి దిగి దాడులు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా చర్చర్ల పట్టణంలో మమతా నగర్ కాలనీలో మహమ్మద్ అలీం పాషా అనే వ్యక్తి ఇంట్లో నకిలీ టీ పౌడర్ బ్యాగులు నిల్వ ఉన్నాయన్న సమాచారంతో జిల్లా టాస్క్ ఫోర్స్ బృందం దాడులు నిర్వహించింది. కాగా నిల్వ ఉంచిన మొత్తం 14 బ్యాగులలో సుమారు 500 కేజీలకు పైగా నకిలీ టీ పౌడర్ ను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక అనంతరం వ్యాపారి అలీం పాషాపై కేసు నమోదు చేశారు. పట్టుబట్ట నకిలీ చాయ్ పత్తి విత్తనాలు విలువ సుమారు 65,000 వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. అందాజా 12 గంటల ప్రాంతంలో ఒక నమ్మదగిన సమాచారం మేరకు జడ్చర్ల పట్టణంలోని మమతా నగర్ ఇంపీరియల్ గార్డెన్ బ్యాక్ సైడ్ లో ఒక ఇంటిలో కల్తీ టీ పొడి ఉన్నదన్న సమాచారం మేరకు ఆ ఇంటిలోకి వెళ్లి రైడ్ చేయగా 14 బ్యాగ్స్ ఉన్నాయి. అవి ఒక్కొక్క బ్యాగ్ 35 కేజీస్ ఉంటుంది. అందాజా 490 కేజీల టీ పొడిని పట్టుకోవడం జరిగింది. దాని వర్తు అందాజా 62,600 ఉంటుందని అంచనా వేయడం జరిగింది. ఆ కల్తీ టీ పొడిని పోలీసు వారు స్వాధీనం చేసుకొని జడ్చర్ల పిఎస్కి తీసుకొచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగానే ఫుడ్ ఇన్స్పెక్టర్ గారిని కూడా పిలిపించి శాంపిల్ని ల్యాబ్కు పంపేయడం జరిగింది. అందాజా